శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో చేసే పనుల యందు అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. మంచి వారితో పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. కానీ కోపం పెరుగుట, మంచి ఆదాయము, ఆలోచనలు కార్యరూపం దాల్చుట జరుగుతుంది. మనోధైర్యంతో ముందుకు అడిగేయడం జరుగుతుంది. ఇంటి యందు పూజలు పునస్కారాలు చేయడం కూడా జరుగుతుంది. 10 మంది బేష్ అనేటట్టుగా మీరు తిరుగుతూ ఉంటారు. కష్టపడి పని చేసినప్పటికీ ఫలితం మాత్రం ఆలస్యమవుతుంది. దాని గురించి మనసులో బాధ పెట్టుకోకండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి సుఖము, సౌభాగ్యము రెండూ కూడా అనుకూలంగా ఉంటాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంటాయి. అన్ని రంగముల యందు జయం కలుగుతూ ఉంది. ధనధాన్య లాభము ఉంటుంది. మంచిగా ఉండడం జరుగుతుంది. ఇక రెండవ వారంలో కొద్దిగా అనారోగ్యం ఏర్పడినప్పటికైనా కానీ దాన్ని తట్టుకునేటువంటి ఒక శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని తట్టుకోగలుగుతారు. సదా సంచారం చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఇంట్లో ఉండకుండా ఎప్పుడు ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అనేటువంటి దానివల్ల కొద్దిగా మనశ్శాంతి లేకపోవడము, డబ్బు నష్టపోవడము, అనారోగ్యం ఏర్పడడం అని జరుగుతుంది. అనాలోచిత పనులు చేయడం కూడా జరుగుతుంది. ఏ ఆలోచన లేకుండా పనులు చేయడం వల్ల ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వ్యవహారంలో జయం. మీరు ఏ పని చేస్తారో ఆ పనిలో మంచి జయం కలగడం అని ఉంటుంది. విదేశ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ నెలలో మీరు ప్రయత్నాలు చేసుకోవడానికి మంచి రోజులు. అభీష్ట కార్యసిద్ధి జరుగుతుంది. కోరుకున్నటువంటి ఒక కోరిక నెరవేరడము, పెద్దవారితో పరిచయం ఏర్పడము, మీకు సానుకూలంగా వ్యవహరించడము, ఆ పనుల వల్ల మీకు సంతోషంగా సుఖంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే అన్ని కార్యక్రమాలలో సిద్ధించడానికి, ప్రతి కార్యక్రమం కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంది. మనశ్శాంతితో లేకపోవడం జరుగుతూ ఉంటుంది. వృధా కలహాలు, అనవసరమైన కలహాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయి. అన్నిటికీ నేనే అనేటువంటి ఒక పదంతో పోకుండా 10 మంది యొక్క సలహాలు విని మన ఆలోచన అంటూ ఒకటి చేసుకొని శ్రద్ధ, వినయము, సహనము ఇవి కనుక ఉన్నట్టయితే ఏ కార్యక్రమానైనా నిదానంగా సాధించుకోవచ్చు. ఈ రాశివారు ఈ నెలలో దుర్గా స్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది. మీరు దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. సకల కష్టాలు పోయి దుర్గతి నాశిని, ఎటువంటి కష్టాలైనా కానీ ఆ దుర్గాదేవి తీసేస్తుంది. కాబట్టి ఆ దుర్గాదేవి స్తోత్రం ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. మీకు అమ్మ యొక్క అనుగ్రహం వల్ల మీకు మంచి జరుగుతూ ఉంది. నవరాత్రులు ప్రారంభమై 2 రోజులైంది. ఇంకా 8 రోజులు ఉన్నాయి మనకు. కాబట్టి 8 రోజులు కూడా ప్రతిరోజు ఉదయము సాయంకాలము ఏ రాశి వారైనా సరే దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. దానివల్ల సకల కష్టాలు వెళ్ళిపోయి మనకు సుఖము, సంతోషము అన్నీ కూడా కలగడానికి ఆస్కారం ఉంది. ఇది శుభం.